మంతిని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మంతిని పట్టణంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నదిని సందర్శించిన మంత్రి నదిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి భవన నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించారు. ప్రతి గది స్పష్టంగా కనిపించేలా ఉండాలని, సమృద్ధిగా గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మాణం చేయాలని తెలిపారు. విద్యుత్ వినియోగం సమర్థవంతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి గదికి కిటికీలు ఉండాలని సూచించారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని పాత భవనాన్ని ఐటీ శాఖకు కేటాయించి పునరుద్ధరణ చేపట్టాలని మంత్రి సూచించారు. మంత్రిలోని అయ్యగారి చెరువులో సందర్శించిన మంత్రి బండ్ సుందరీకరణకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని, రహదారి క్లియర్ చేసే చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అలాగే టాస్క్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కొన్ని చిన్న మార్పులు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ సురేష్, ఎంఆర్ఓ ఆరిఫ్ ఉద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు, మున్సిపల్ చైర్మన్ వి శ్రీనివాస్, వైస్ చైర్మన్ సుయేందర్ రెడ్డి తదితరులు మంత్రితో పాటు పాల్గొన్నారు.